మల్టీ స్టారర్ చేయడానికి ఇప్పటి జనరేషన్ స్టార్స్ కు ఎలాంటి కండిషన్స్ లేవు. జస్ట్ స్టోరీ నచ్చాలి, ఇద్దరు హీరోల ఇమేజ్ బ్యాలెన్స్ చేయాలి, మూవీని అద్భుతంగా తెరకెక్కించే దర్శకులు కావాలి. ఈ కండిషన్స్ మీట్ అయితే చాలు, మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అంటూ 2 సార్లు ప్రూవ్ చేశాడు తారక్. ఇప్పుడు ఐకాన్ స్టార్ కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడని సమాచారం. ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ వెరైటీ మూవీస్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో మూవీ తర్వాత ఒక మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేస్తోంది. ఇంతకీ అల్లు అర్జున్ ఎవరితో మల్టీ స్టారర్ చేస్తున్నాడు అంటే అందుకు యంగ్ టైగర్ పేరే వినిపిస్తోంది. పైగా ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తాడట. గతంలో ఇదే కథను రజనీ, కమల్ తో ప్లాన్ చేశాడు లోకేష్. వారు నో చెప్పడంతో సేమ్ స్టోరీని ఇప్పుడు బన్నీ, తారక్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఇదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నారు ఇద్దరు హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్. అయితే ఈ క్రేజీ డెడ్లీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అట్లీతో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు ముందు పూర్తి కావాలి, థియేటర్స్ లోకి రావాలి. ఈ లోపు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ వెళ్లి అమీర్ ఖాన్ తో మూవీ కంప్లీట్ చేయాలి. అప్పుడే టైగర్, ఐకాన్ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలుంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.